ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు. అసలు పండగ అంటే హోలీ, అలాంటిది కలరే పండగ అయితే కన్నుల పండుగ ఎంత బాగుంటుంది కదా. ఫుల్ ఆన్ అంటే హోలీ ఫెస్టివల్ కి మాత్రమే నేను ఇంట్లో నుంచి వైట్ డ్రెస్ లో బయటకు వస్తాను తెలుసా. ఎందుకంటే ఒక్కొక్క కలర్ మన బాడీ పైన అలా తాకుతుంటే మన డ్రెస్ అంతా కలర్ఫుల్ అయితే అసలు ఆ కిక్కే వేరప్ప. సో కిడ్స్, పిల్లలు, ఈరోజు వదిన, అక్క, బామ్మ ఎవరు లేరు కానీ పిల్లలు ఇది మీ అందరి కోసమే ఆడండి నాన్న. హోలీ ఆడకుంటే అసలు కలరే ఉండదు, పండగే ఉండదు. బట్ ఐ విష్ మీ అందరూ ఆర్గానిక్ కలర్స్ వాడితే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఎంతైనా ఆడుకోవచ్చు. ఆర్గానిక్ కలర్స్ అనేది మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఐ జస్ట్ విష్ ఆర్గానిక్ కలర్స్ వాడండి. అండ్ ఎవరికి కూడా కళ్ళలో, నోట్లో, ముక్కులో వద్దున్నాను. హెల్దీగా మనము హోలీ సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ అలానే హోలీ పండుగ ఎందుకు చేసుకుంటున్నాం అనేది 2-3 కథలు ఉన్నాయి కదా. సో అందులో ఒక కథ ఎనాక్ట్ చేద్దాం అనుకున్నాను. దానికి మా వాళ్ళని పిలిచా. ఫస్ట్ స్టార్టింగ్ ఇలా అనుకుంటున్నాను కానీ నేను వస్తా ఎప్పుడు రావాలి, ఎక్కడ హడావిడి. ఇప్పుడు ఫోన్ చేసి ఏమి రండే అంటే రారుగా. తెలిసిందేగా, డాన్స్ ప్రోగ్రామ్ అంటారు, చేద్దామంటారు, టైం రాగానే రారు. వంటల ప్రోగ్రామ్ అంటారు, చేద్దామంటారు, టైం రాగానే రారు. ముగ్గుల పోటీ అంటారు, చేస్తా అంటారు, టైం రాగానే రారు. మా వాళ్ళకి అది అలవాటే. ఏదైనా సరే వస్తా అని ముందు చెప్పి రాను అని తర్వాత చెప్పడము అది మా ఆనవాయితీ. సో అలా అందులో ఒక కథ, ఎవ్వరూ లేకుండా మనం ఎనాక్ట్ చేయలేమా, నా ఒక్కదాంతో సాధ్యం కాదా అని అనుకున్నాను. సో అందుకే ఫస్ట్ నాకు తెలిసిన కథ నేను ఎనాక్ట్ చేసి చూపిస్తాను. ముందుగా హిరణ్యకశపుడు. ప్రహ్లాద, ఇప్పటికిప్పుడు విష్ణునామ స్మరణాన్ని నువ్వు ఆపకపోతే నీకు మరణమే శరణం. ప్రహ్లాద, తండ్రి, నా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ నా విష్ణునామ స్మరణాన్ని మాత్రం ఆపను. హిరణ్యకశపుడు, ఆహా, అయితే నీ దేవుడే వచ్చి నిన్ను కాపాడుతాడా? నీ విష్ణుమూర్తి నిన్ను ఎలా కాపాడుతాడో నేను చూస్తాను. చెల్లి హోలిక, ఈ ప్రహ్లాదుడిని నీ ఒళ్ళో కూర్చోపెట్టుకొని వీడిని భస్మం చెయ్యి. ఎలాగో మంటలు నేనేం చేయలేవు కాబట్టి. ఇలా హిరణ్యకశపుడు చెప్పిన తర్వాత ఏమైంది? హోలిక ప్రహ్లాదుని తీసుకెళ్లి మంటల్లో భస్మం చేద్దాము అనుకుంది. కానీ వచ్చి కాపాడింది ఎవరు? విష్ణుమూర్తి. దాని తర్వాత ఏమైంది? ప్రహ్లాదుడిని కాపాడింది విష్ణుమూర్తి, భస్మం అయింది హోలిక. సో అప్పటి నుండి హోలిక భస్మమైంది కాబట్టే ఆ రోజున ప్రతి ఒక్కరు హోలీ జరుపుకుంటారు. ఇందుకు గుర్తుగా అందరూ హోలికని దహనం చేస్తారు. ఇది కొందరికి తెలిసిన కథ, కొందరు విన్న కథ. ఇలానే ఇంకా 2-3 కథలు ఉన్నాయి. ఇప్పుడు మన కథలోకి వద్దాము. మన కథ ఏంటి? అద్భుతమైన వంటలు చేయడం కదా. అయితే ఈ రోజు హోలీ సందర్భంగా వైరల్ వంటలక్క చేయబోతున్న వంట మాల్పువా. మాల్పువాకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి పిల్లలు. సో ఎలా చేయాలి అనేది ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ప్యాన్ ఆన్ చేసుకుందాము. షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికి కప్పెడు షుగర్కి అరకప్పు నీళ్లు, ఇందులోనే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, అలానే ఇలాచీ పౌడర్ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుందాము. నెయ్యి, ఒక సైడ్ చక్కెర పాకం రెడీ అవుతుంది, ఇంకొకసారి నెయ్యి కూడా వేడెక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి. అరకప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి, కొద్దిగా రవ్వ, అలానే కొద్దిగా కచ్చపక్క దంచిన సోంపు. ముందు దీన్ని ఒక మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి
బాగా కలిపేసుకోవాలి నెయ్యి పోసిన తర్వాత. ఇదే మిశ్రమంలో పాలు పోసుకోవాలి కొద్దిగా. అలానే కొద్దిగా వాటర్. ఇలా సాగుతున్న తర్వాత, అంటే ఇలా కలిపి ఎప్పుడైతే గ్లూటెన్ ఫామ్ అయ్యి ఇలా సాగుతుందో దీని తర్వాతనే ఇంకా ఎక్సెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఓకే. దీనికంటే ఎక్కువగా లూజ్ అవుతే మాత్రం మళ్ళీ మనం పొడి పిండి కలుపుకోవాల్సి వస్తుంది. సో అందుకే పిండి కలిపేటప్పుడు చూసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో పిండిని అయితే కలిపేసుకున్నాం కాబట్టి దీనికి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వాలి. బ్యాటర్ అనేది ఇలా ఒకటే దారలాగా పడుతూ ఉంటే అప్పుడు మన మాల్పువా బాగా రౌండ్గా వస్తుంది. సో వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. నేను అది కూడా మీకు చూపిస్తా. ఆబ్వియస్లీ ఉన్నదే చూపించడానికి. అది నెయ్యిలో తాలుస్తేనే మాల్పువా. అందుకనే అమ్మో నెయ్యా ఇంత స్వీటా అనుకోవద్దు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆ రోజు చీట్ డే అనుకోవాలి అందరూ. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ తగ్గించుకోవాలి. కావాల్సిన కలర్ వచ్చింది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకో 4 వేసుకుందాం. నా బిడ్డ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటి తెలుసా, ట్యాప్ కి మనం పెడితే కింద అన్ని చిన్న బెలూన్స్ ఉంటాయి. ఆ చిన్న బెలూన్స్ లో ఇది కలర్ వాటర్ ఫిల్ చేయమని అడుగుతుంది నన్ను. వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ నెత్తి మీద పట్టనేస్తారు తెలుసా. ఆ అల్లరేంటో ఆ మజా ఏంటో అర్థం కాదు. ఇంకా పైనుంచి ఎక్కడొద్దు నా 5th ఫ్లోర్ నుంచి కూడా చాలా మంది ఇన్ని బెలూన్స్ బకెట్లలో పెట్టుకొని తీసుకొని పటాపటా వేస్తూ ఉంటారు తెలుసా. నిజంగా ఒకప్పుడు హోలీ ఎలా ఉంటుండే అంటే టమాటాలు వేసుకోవడము లేదా గుడ్లు కొట్టుకోవడము ఇలా ఉంటుండే. కానీ అది వదినా, ఈ షుగర్ సిరప్ కొద్దిగా మాల్పువా పీల్చుకోవడానికి టైం పడుతుంది. అంతలోపు తెలిసిందేగా హోలీ సందర్భంగా వైరల్ వంటలక్క చేయబోతున్న నెక్స్ట్ వంట మూంగ్ దాల్ కచోరీ. మరి కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి, చూసేయండి. ముందుగా 1 కప్పు మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, కేజీ మైదా పిండికి దగ్గర 200 గ్రాముల వరకు నూనె అవసరం పడుతుంది. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి, అంటే సాఫ్ట్గా. పిండిని బాగా కలిపేసుకొని
కచోరీ పిండిని కొద్దిసేపు అలా వదిలేద్దాము. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కావాల్సింది ఏంటి? కచోరీ, మూంగ్ దాల్ కచోరీ. కాబట్టి మూంగ్ దాల్ స్టఫింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు టేస్ట్ అంతా కూడా అందులోనే ఉంటుంది. సో స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. ఒక మూకుడు తీసుకొని కొద్దిగా నూనె, నూనె వేడెక్కింది. ఇప్పుడు ముందుగా ఇందులో సోంపు వేసుకోవాలి. స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టుకున్న మూంగ్ దాల్, మరీ మెత్తగా ఉడకబెట్టలేదు, కొద్దిగా పెసరపప్పు అనేది పొడి పొడిగా ఉంది. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారపొడి, సన్నగా తరిగిన కొత్తిమీర. బాగా కలుపుకోవాలి. మూంగ్ దాల్ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ మూంగ్ దాల్ మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. మా ఆయన ఇంకా పాప హోలీ ఆడడానికి వెళ్ళారు కదా, ఇప్పుడు వాళ్ళు రాగానే అసలు ఎంత ఆకలితో ఉంటారు తెలుసా బాబోయ్, ఫుల్. అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా వంట పైన పెడుతున్నాను. మథురాలో హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అంటే చెప్పాను కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క రీజన్తో జరుపుకుంటారు అని. సో అలా ఒకరోజు చిన్ని కృష్ణయ్య యశోద దగ్గరికి వెళ్ళి, అమ్మ నేనెందుకు నీలి రంగులో ఉన్నాను, రాధ ఎందుకు అంత తెల్లగా ఉంది అని అడిగాడంట. అప్పుడు యశోద రాధపై నీకు నచ్చిన రంగుని చల్లయ్య అని చెప్పిందంట. అంతే, ఆ ఒక్క మాటతోని కృష్ణుడు ఎన్నో రంగులు తీసుకొని రాధపై చల్లేశాడు. అలా మథురాలో హోలీ జరుపుకుంటారు. అసలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా హోలీ జరుపుకుంటారు. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు హోలీ ఎందుకు జరుపుకుంటారు అంటే, మా ఫ్రెండ్ నెత్తిపైన గుడ్డు కొట్టడమో లేదా టమాటా కొట్టడమో ఈ యొక్క ఎక్సైట్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఉరకడము, దాచుకోవడము, ఇది ఒక ఫన్. పిల్లలందరికీ హోలీ అనేది ఒక ఫన్, ఒక కలర్ఫుల్ సెలబ్రేషన్. కానీ ఆ కలర్ఫుల్ సెలబ్రేషన్ వెనకాల ఎన్నో కథలు ఉన్నాయి. సో పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ కథలన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా పిల్లలు నేర్చుకుంటారు. సో ఇప్పుడు మన స్టఫింగ్ రెడీ అయిపోయింది, మనకు కావాల్సిన కచోరీ పిండి కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ఏంటి? వేయించడమే. ఇప్పుడు ఇలా ముందు పిండిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో మన ఈ స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఉండలు చేసిన వెంబటే ప్రెస్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే కొద్దిగా రెస్ట్, దానికి ఒకటి నుంచి 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. దాని తర్వాత ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ కిచెన్లో చిన్న చిన్న టిప్స్ అన్నమాట. వంటలో అంటే మన చుట్టూనే ఉంటాయి అన్నీ, కానీ మనకి కొన్ని తెలియవు. అవి ఎందుకు అవుతున్నాయి,
అసలు ఏంటిది అని ఎంతో సెర్చ్, దాని గురించి ఏదో సైంటిస్ట్ లాగా మనం సెర్చ్ చేస్తాము, కానీ అప్పుడప్పుడు మనకు ఆన్సర్స్ దొరకవు, కానీ మన కళ్ళ ముందే ఉంటాయి. ఇప్పుడు ఏముంది, దానికి కొద్దిగా రెస్ట్ ఇస్తే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఈ రెస్ట్ ఇవ్వాలి అనే విషయం మనం మర్చిపోతాం. మనకేముంటుంది, త్వరగా చేయాలి, హడావిడి, అయ్యో లేట్ అయిపోతుందేమో, ఆకలి అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం. మనం స్టఫ్ చేసుకున్న కచోరీని ఇలా 2 సైడ్స్ ఆయిల్ పెట్టేసుకొని దీన్ని కాగుతున్న నూనెలో వేసేసుకోవాలి. కచోరీ ఇప్పుడు డీప్ ఫ్రై అవ్వడానికి 8 నుంచి 12 నిమిషాలు పడుతుంది. అంత టైం ఎందుకు పడుతుంది అంటే స్లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలి, అందుకని అంత టైం. లేకుంటే ఇట్లా వేడి నూనెలో వేసేస్తే మాడిపోయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వకుండా అసలు బాగుంటుందబ్బా. కొన్నిటికి ఎలా చేయాలో అలా చేయాలి, కాబట్టి వాటికి అంత టైం కావాలని అడిగినప్పుడు మనము న్యాయంగా వాటి టైం వాటికి ఇస్తే బాగుంటుంది. అంతలోపు క్లీనింగ్ చేసుకుందాం. మన కచోరీలు అయిపోయాయి. స్టవ్ ఆర్పేసుకొని అయితే దీనిపై నుండి రోస్ట్ చేసుకున్న గసగసాలు, నానబెట్టుకున్న పిస్తా, అలానే పొడుగ్గా కట్ చేసుకున్న బాదం పలుకులు, తొందరగా ఫ్రెష్ అయిపోతే మమ్మీకి చెప్పి ఇలాంటి అమేజింగ్ ఫుడ్స్ మీరు కూడా తినొచ్చు. సో ఎలాగో ఫెస్టివల్ కాబట్టి అమేజింగ్ ఫుడ్ ఈ వైరల్ వంటలక్క, ఈ వైరల్ ఆంటీ కూడా మీ అందరికీ నేర్పిస్తుంది. కాబట్టి మీరు కూడా అమేజింగ్ డిషెస్ని అమ్మకి చెప్పి ప్రిపేర్ చేయించుకోండి. మాల్పువా రెడీ, వేడి మూంగ్ దాల్ కచోరీ కూడా రెడీ. నెక్స్ట్ టేస్టింగ్ టైం. క్రిస్పీ మాల్పువా ఫెస్టివల్కి పర్ఫెక్ట్ స్వీట్. అండ్ వదిన, ఓహో నాకు అర్థమైందిలే, నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపో అంటున్నారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. మాల్పువా ఎలా చేసుకున్నామంటే, ముందుగా ప్యాన్ లో 1 కప్పు షుగర్ వేసి, 1/2 కప్పు నీళ్లు పోసి, నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలిపి పాకం చేసుకోవాలి. ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, రవ్వ, కచపక దంచిన సోంపు, నెయ్యి వేసి కలిపి కొద్దిగా పాలు, అలానే కొద్దిగా నీళ్లు పోసి చూపిస్తున్న విధంగా తడుపుకొని బాగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకున్న ప్యాన్ లో చూపిస్తున్న విధంగా పిండిని పోసుకొని వేయించుకొని చక్కెర పాకంలో వేయించుకుంటే మాల్పువా రెడీ. మూంగ్ దాల్ కచోరీ ఎలా చేసుకున్నామంటే, ముందుగా బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఉప్పు, నూనె వేసి కలిపి నీళ్లు పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె, సోంపు, ఉడికించుకున్న పెసరపప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కొత్తిమీర చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని రౌండ్ గా ఒత్తుకొని మూంగ్ దాల్ ఉండను మధ్యలో పెట్టి చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకొని ప్రెషర్ లో పెట్టి ఒత్తుకొని నూనెలో వేయించుకుంటే మూంగ్ దాల్ కచోరీ రెడీ. మాల్పువా రెడీ, వేడి మూంగ్ దాల్ కచోరీ కూడా రెడీ. నెక్స్ట్ టేస్టింగ్ టైం. క్రిస్పీ మాల్పువా ఫెస్టివల్కి పర్ఫెక్ట్ స్వీట్. ఇంట్లో హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, పిల్లలకు తినిపించవచ్చు,
దే ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే పెద్దవాళ్ళకి స్వీట్ అంటే అంత నచ్చదు, హాట్ నచ్చుతుంది. చిన్నపిల్లలకి హాట్ అంతగా నచ్చదు, స్వీట్ నచ్చుతుంది. సో హోలీ అంటే అందరు సెలబ్రేషన్స్ కాబట్టి స్వీట్ అండ్ హాట్ రెండు చేస్తే ఇద్దరు బ్యాలెన్స్ అయిపోతారు. నెక్స్ట్ హాట్, మూంగ్ దాల్ కచోరీ. ఏ మాట మాట కచోరీకి కచోరీ బండోడు స్వీట్ చట్నీ ఎందుకు ఇస్తాడు అనేది ఇప్పుడు అర్థమైంది. ఇది స్పైసీ ఉంటుంది, ఇది స్వీట్ ఉంటుంది, అద్భుతమైన కాంబినేషన్. సో అది నా హోలీ ఇలా హ్యాపీగా అద్భుతమైన వంటలతో సాగింది. మీ హోలీ కూడా ఇలానే కలర్ఫుల్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వదినా మళ్ళీ అద్భుతమైన వంటలతో మళ్ళీ ఈ వైరల్ వంటలక్క మీ ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా? మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.